రాజమహేంద్రవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్కు కాలం కలిసి రాలేదు. మాస్టర్ ప్లాన్ ఆచరణలోకి వచ్చేందుకు మరింత సమయం పట్టేటట్లు ఉంది. ప్రస్తుత టెర్మినల్ భవనాన్ని విస్తరించే క్రమంలో అనుసంధానంగా అదనపు టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2 ఏళ్ల క్రితమే 350 కోట్లతో ప్రారంభించిన పనులు ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరట్లేదు. విమానాశ్రయం విస్తరణ పనులు 2 ఏళ్ల నుంచి జరుగుతున్నా ప్రస్తుతానికి 50% మాత్రమే అయ్యాయి. ఆగస్టు నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా లక్ష్యం నెరవేరకపోవడంతో భారతీయ విమానాశ్రయాల అధికార సంస్థ మరో 4 నెలలు గడువు పెంచింది. ఇంకా 50% పనులు ఉండడంతో నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. టెర్మినల్ భవన నిర్మాణ పనులు ఇంకా రూపుదాల్చలేదు. కింద భాగంతో పాటు పై అంతస్తు కప్పు, డ్రైనేజ్ పనులు జరగాలి. ఏరో వంతెనలు, అధునాతన సదుపాయాలు, మౌలిక వసతులు, ముఖద్వారం కట్టడాలు, స్వాగత ద్వారాలు నిర్మాణాలు జరగాల్సి ఉంది. కార్ల పార్కింగ్ విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతం టెర్మినల్ భవనం ముందు పనులు మధ్యలోనే ఉన్నాయి. దీనికోసం ప్రాజెక్ట్ వ్యయం మొత్తంగా 350 కోట్ల రూపాయలు కాగా టెర్మినల్ భవన విస్తీర్ణం 17,029 చదరపు మీటర్లు. 2,100 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగేలా దీన్ని రూపొందిస్తున్నారు.